అలాగే చిట్టి పికిల్స్ ఇప్పుడు యూట్యూబ్లో ఎక్కడ చూసినా ట్రెండింగ్గా మారిపోయింది. ఎందుకంటే వాళ్ళు ముగ్గురు అక్క చెల్లెళ్ళలో ఒక్కరు చేసిన తప్పుకి మొత్తం వాళ్ళ బిజినెస్సే కొలాప్స్ అంటే మొత్తం ఆగిపోయిందనమాట. ఇది ఎందుకు జరిగింది, అసలు ఆ వీడియో ఎందుకు లీక్ అయింది, ఇవి మొత్తం అసలు ఇంత బాగా జరుగుతున్న బిజినెస్ సడన్గా ఎందుకు డౌన్ అయింది, ఈ సొసైటీలో ఒక్కరి వల్ల ఇలా డౌన్ అయింది, అసలు దీని గురించి మొత్తం వివరంగా చూద్దాం. ఓకేనా? సో అంతకుముందు ఈ వీడియో ఒక్కసారి మీరు చూడండి. అలేఖ్య చిట్టి రొయ్యల పికిల్స్ లో నరాలు ఉండవు అని చెప్తూ ఉంటారు కదా, మన దగ్గర అయితే వాళ్ళ రొయ్యల పికిల్ ఉంది. ఒక్కసారి వాటర్ టెస్ట్ చేసి నరాలు ఉన్నాయా లేదా అని టెస్ట్ చేద్దాము. ఒక రొయ్యను తీసుకొని వాటర్ లో కడిగి టెస్ట్ చేశాను, ఎక్కడో ఒక చిన్న ముక్క మిగిలింది. అందుకని ఇంకొక రొయ్యను కూడా తీసుకొని మళ్ళీ వాటర్ లో కడిగి టెస్ట్ చేశాను. నీట్ గా నరాలైతే తీసేశారు, ఎక్కడా ఏమీ లేవు. వీళ్ళు చెప్పినట్టుగానే నరాలైతే నీట్ గా తీసేస్తున్నారు. ఇంతకీ వీళ్ళ పికిల్స్ టేస్ట్, కాస్ట్, సర్వీస్ ఎలా ఉన్నాయో ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, చూసేయండి. ఈ యొక్క అలేఖ్య చిట్టి పికిల్స్ వాళ్ళు వచ్చేసి మొత్తం ముగ్గురు అక్క చెల్లెలు మంచిగా ఉండి బిజినెస్ స్టార్ట్ చేశారనమాట. స్టార్ట్ చేసినప్పుడు మంచిగా జరిగింది. సో వాళ్ళకి నేమ్ కూడా బాగా వచ్చింది. మంచిగా ఆ యొక్క పికిల్స్ షేల్ మొత్తం అంటే మన తెలంగాణ కాకుండా ఏపీ కాకుండా కర్ణాటక సైడ్ వాళ్ళు కూడా పర్చేజ్ చేసుకుంటూ ఉన్నారనమాట ఆ యొక్క ఊరగాయల్ని. సో సడన్గా ఒక వీడియో ఒక 5 days 6 days బ్యాక్ మనకి ఇక్కడ బయటకు వచ్చింది. ఏమంటే ఒక అతను వచ్చేసి వాళ్ళకి మెసేజ్ చేశాడు. అది చూడండి, ఒకసారి మీరు చూడండి, మీకు మొత్తం అంతా. అలేఖ్య చిట్టి పికిల్స్ ఈ ఛానల్ వాళ్ళు మీకు తెలిసే ఉంటారు. వీళ్ళు ఆన్లైన్లో పచ్చళ్ళు అమ్ముతుంటారు యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో. అయితే రీసెంట్గా ఒక కస్టమర్ వీళ్ళకి అడ్రస్ గురించి ఒక మెసేజ్ పెట్టాడు. మెసేజ్ పెడితే వాళ్ళు ప్రైస్ లిస్ట్ పంపించారు. ఆ ప్రైస్ లిస్ట్ చూసి అతను షాక్ అయ్యాడు. షాక్ అయ్యి రేట్స్ ఏంటి ఇంత ఎక్కువగా ఉన్నాయని అన్నాడు. అయితే వాళ్ళు దానికి ఈ విధంగా సమాధానం చెప్పారు. ఇవి ఎక్స్పెన్సివ్ అన్నావంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపడదింగుద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అని నేను వదిలిపడదింగుద్ది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి లంజా కొడకాన్ని ఏమన్నా దెంగ వాళ్ళు అలా మాట్లాడినందుకు. సో చూశారు కదా. సో ఇలా మెసేజ్ చేయడం వల్ల వాళ్ళకి బ్యాడ్గా ఎంత అంటే అతను చేసింది నార్మల్గా చేశాడు మెసేజ్, అసలు ఇంత కాస్ట్ ఉన్నాయి ఏమి అనేసి. కానీ వాళ్ళు దానికి ఇచ్చిన రిప్లై మటుకు చాలా అంటే చాలా వరెస్ట్గా ఉంది. ఒక గర్ల్ మాట్లాడాల్సిన మాటలే కాదవి, అలా మాట్లాడారు. అలేఖ్య చిట్టి పికిల్స్ ఈ వీడియోకొకడు మీ రొయ్యల పచ్చడి తిని నా భార్యకి గర్భం వచ్చిందని కమెంట్ పెట్టాడు. దానికి ఆవిడ ఓ రియల్లీ కంగ్రాచులేషన్స్ అని రిప్లై ఇచ్చింది. పిచ్చి పలు రకాలు వెర్రి విధాలంటే ఇదేనేమో. ఆఫ్టర్ 9 months కంగ్రాట్స్ మీకు రొయ్య పుట్టింది అని డాక్టర్ అంటాడేమో. ఇప్పుడు ఫైనల్గా ఏం చేస్తున్నా తెలుసా, మేము ముగ్గురు అక్క చెల్లెలు ఒకరనడం వల్ల మా అందరికీ రాదు కదా తప్పు అనేసి ఒకరికొకరు వాళ్ళు వేరువేరుగా విడిపోవడం జరుగుతూ ఉన్నది. ఇలా ఎందుకు తిట్టింది అని నాకు షాక్ అయ్యాను. అందరూ ఎలా షాక్ అయ్యారో అలా నేను షాక్ అయ్యాను. అందరికి ఎలా కోపం వచ్చిందో అంతకంటే ఎక్కువగానే నాకు కోపం వచ్చింది. ఫోన్ చేశాను ఎందుకు ఇలా తిట్టాల్సి వచ్చింది, నువ్వు ఏంటి ఇష్ట పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వు కొడకాన్ని ఏమన్నా అంత స్మూత్ గా కూడా అడగలేదు. చాలా గట్టిగానే తిట్టుకుంటూనే మాట్లాడాను. ఎందుకు ఇలా తిట్టాల్సి వచ్చింది, నువ్వు ఏంటి ఇష్ట పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వు కొడకాన్ని ఏమన్నా ఏది నిజం ఏది అబద్ధం అని నాకు తెలుసుకోవడానికి మా చెల్లి సైడ్ నుంచి కూడా నాకు రెస్పాన్స్ అనేది లేదు. చూడండి అక్కడ ఏముందో. పిచ్చి మొహన్ దానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. ఈ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాసి పని చేసుకుని బతుక్కో వెళ్ళు. ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. నువ్వు వచ్చి ఈ టైంలో నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, నాకు ఇంకా చాలా డిప్రెషన్ గా ఉంటుంది. దయచేసి నాతో 2 రోజుల దాకా మాట్లాడదు, నీకు పుణ్యం ఉంటది. అని చెప్పి స్టిల్ ఈ రోజు వరకు కూడా నాతో మాట్లాడుతుంది. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. ఆ పిల్ల వచ్చి ఏం జరిగింది అని ఆ పిల్ల వర్షన్ వీడియో చేసేంత వరకు కన్క్లూజన్ కి అయితే రాలేము. నా పిల్ల వర్షన్ వీడియో చేసేంత వరకు కన్క్లూజన్ కి అయితే రాలేము.
ఇప్పుడు నేను ఒక కన్క్లూజన్కి రాలేకపోతున్నాను అనమాట. ఇప్పుడు నేను ఒక కన్క్లూజన్కి రాలేకపోతున్నాను అనమాట. కూర్చోబెట్టి చెప్పండి రా, ఎవరిది తప్పు ఏంటి అని చెప్పి. వాయిస్ అయితే క్లియర్ ఉంది. ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వేవడరా గోల్డ్ ఏం కొనిస్తావరా దానికి, లంజా కొడకాన్ని ఏమని దెంగ. క్లియర్ గా చెప్తున్నాను, తనదే వాయిస్, నేను కాదు అని డిఫెండ్ చేయట్లేదు. ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా మీరిద్దరు? మీరు ఇలా ఖచ్చితంగా కొనుక్కొని తీరాలి, కొనుక్కోకపోతే అమ్మల మీద ఒట్టే అని ఈ టైప్ ఇటు అంటే నేను మాట్లాడలేదు. ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వేవడరా గోల్డ్ ఏం కొనిస్తావరా దానికి, లంజా కొడకాన్ని ఏమని దెంగ. మీరు నిజంగా దేశభక్తులైతే కొనుక్కోండి, మీరు నిజంగా మంచి మనుషులైతే కొనుక్కోండి అని నేను ఎవరిని ఫోర్స్ చేసి చెప్పలేదు కదా. అది అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అని నేను వదిలిపడి బుద్ధి. ఇది 90s 80s 90s 70s 90s 60s ఆ కాలం కాదండి మనం బతుకుతుంది. అంటే 2025 లో బతుకుతున్నాం. వాహ్ సూపర్ వుమన్. ఈ జనరేషన్ లోని ప్రెసెంట్ ఒకరి మాట ఒకరు ఎవరు వినట్లేదు. చదువు ఉండాలి, సంస్కారం పోకూడదు, అధికారం ఉండాలి, అహంకారం ఉండకూడదు, క్రమశిక్షణ ఉండాలి, బరి తెగించకూడదు. నేను వాళ్ళని కరెక్ట్ కాదనట్లేదు, వీళ్ళని కరెక్ట్ అనట్లేదు. సిచ్యువేషన్స్ అంతే. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బాయి మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం అండ్. ఒకరు వచ్చి బూతులు మాట్లాడారు, అయితే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క పర్సన్ ది ఫోటో తీసేసి ఇంకా వేసేస్తారనమాట. మనం చేసేది లంగా పని, కాంట్రిబ్యూషన్ లేదు నీది, మళ్ళీ ఊపర్సి నాకు బొంగుల కరెక్షన్లు అన్నీ చెప్తున్నావు. ఇప్పుడు ఒక విషయం నాకు తెలిసిందంటే నేను దాని గురించి మాట్లాడగలుగుతాను, నాకు తెలియంది నేను ఎలా మాట్లాడగలను, దాని గురించి నేను ఎంత చెప్పగలను. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఒకరిని చీటింగ్ చేస్తున్నాం అంటే ఎట్లుండాలా, బనీన్కి తెలియకుండా డ్రైయర్ లాగేయాలా. ఇప్పుడు లేదా మంచిది అని అన్నంత మాత్రం నేను మంచిదాన్ని అయిపోను, మీరు అన్నంత మాత్రం నేను చెడ్డదాన్ని అయిపోను. నువ్వు ఎంత తక్కువ పాసిబుల్ అంతనే మాట్లాడరాదు, ఎందుకంటే నాకు ఒక రకమైన టిపికల్ యాంగ్జైటీ వస్తుంది. నాకు వాళ్ళ పైన ట్రోలింగ్ చూస్తుంటే అసలు ఎలా నీచంగా తీస్తున్నారంటే అంత నీచంగా తీస్తున్నారు. ఒక్కసారి ఆ ట్రోలింగ్ వీడియో మీరు కూడా చూడండి. అసలు ఒక బిజినెస్ వన్ డేలో దెబ్బతినింది అంటే కానీ ఒక సొసైటీ వాళ్ళు తలుచుకుంటే ఎంత పెద్దవాళ్ళైనా కిందికి పడేస్తారో అనే దానికి ఇదే నిదర్శనం. ఓకేనా, ఒక్కసారి మీరు కూడా ఈ యొక్క ట్రోలింగ్ వీడియో చూడండి, అర్థమవుతుంది వాళ్ళు మొత్తం వాళ్ళ వీడియో ఎలా మాట్లాడారు. అక్కడ వీడియో నుంచి ఆడియో వరకు మనకి ఇలా కన్వర్ట్ అయ్యి మనకి ఇక్కడ చూపిస్తుంది. మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయదండి. ఒకటే చెప్తున్నాను, మంచి బిజినెస్ జరిగేటప్పుడు ఒక కస్టమర్తో మాట్లాడిన మాటలు ఎలా ఉండాలి అంటే కానీ నెక్స్ట్ టైం కూడా వాళ్ళ దగ్గర అమౌంట్ ఎక్కువైనా పర్చేజ్ చేసే విధంగా ఉండాలి తప్పించి ఒక వ్యక్తిని ఇలా చేయడం వల్ల ఇప్పుడు మీ బిజినెస్సే దెబ్బతినింది, దానికి కారణం మీరే కదా. అందుకనేసి వీడియో చూసి మొత్తం మీ కామెంట్స్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో మన యొక్క ఛానల్లో మన ఈ వీడియో కింద కామెంట్స్ కూడా పెట్టండి. వేరే వాళ్ళకి షేర్ చేయాలన్నా మన కింద ఉంటుంది కదా, బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఈ వీడియో అయితే కూడా పక్కా మీకు నచ్చే ఉంటుంది అనేసి నేను అనుకుంటున్నాను.